పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు మరియు తెలంగాణ జనసమితి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులకు అందరికీ పేరు పేరున తెలంగాణ జనసమితి రాష్ట్ర కమిటీ పక్షాన ఉద్యమాభివందనం తెలియజేస్తున్నాం. మిత్రులారా, జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ శిక్షణా తరగతుల్లో దాదాపు ఇప్పటికీ 4 టాపిక్స్ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఎలక్టోరల్ బాండ్, చట్టబద్ధ అవినీతిపై గౌరవనీయులు ఎన్ వేణుగోపాల్ గారు మాట్లాడాల్సింది. మిత్రులారా, మోడీ ప్రధానమంత్రిగా గత 10 సంవత్సరాల నుంచి పాలిస్తున్న సందర్భం లోపల పార్లమెంట్లో మెజార్టీ ఉంది అనే సాగు చూపెడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా అనేక చట్ట వ్యతిరేక చట్టాలు తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా ఎలక్టోరల్ బాండ్ 2018లో రాజ్యాంగ స్ఫూర్తికి విలువలకు భిన్నంగా తీసుకురావడం అంటే ఇది దేశంలోనే అతిపెద్ద స్కామ్గా మనం చూడాల్సి ఉంటుంది. ఎలక్టోరల్ బాండ్ అంటే డైరెక్ట్ చందాలు వసూలు చేసుకుంటే అవినీతికి పాల్పడ్డట్టు, పేరు బదనాం అవుతామనే ఒక కుట్రపూరితమైన ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం 2018లోనే ఎలక్టోరల్ బాండ్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఎవరైనా చందాల రూపేలా ఆయా రాజకీయ పార్టీలకు ఇవ్వాలనుకుంటే ఎస్బీఐలో ఎలక్టోరల్ బాండ్ కొనుగోలు చేసి వారు ఏ పార్టీకి ఇవ్వాలన్నా కానీ, అది బీజేపీకే కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకే కావచ్చు, కాంగ్రెస్ పార్టీకే కావచ్చు, మిగతా ఏ పార్టీకి ఇవ్వాలన్నా కానీ ఎస్బీఐలో కొనుగోలు చేసి ఆయా పార్టీలకు చందాల రూపేణా ఇవ్వాలనే లక్ష్యంతో అలా చట్టవిరుద్ధమైన చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అందులో ఎవరు డబ్బులు డిపాజిట్ చేశారు, ఎవరు ఏ పార్టీకి ఇచ్చారు అనేది డీటెయిల్స్ పూర్తిగా తెలియని అని అంటారు. కానీ ఎవరైతే ఒక బడా పారిశ్రామిక సంస్థకు సంబంధించిన వాళ్ళు, ఒక వ్యక్తులే కావచ్చు, తను ఎస్బీఐపై ఒక బాండ్ కనుక కొనుగోలు చేస్తే ఆ బాండ్ తీసుకుపోయి ఆ బీజేపీ పార్టీకో లేకపోతే బీఆర్ఎస్ పార్టీకో ఇంకా XYZ పార్టీలకు ఇస్తున్నారు అని అంటే అది ఫలానా ఒక పారిశ్రామికవేత్త, ఒక కంపెనీకి సంబంధించిన వాళ్ళు, ఒక వ్యక్తి ఇచ్చుండని ఆ విషయము ఆ పొలిటికల్ పార్టీకి తెలియజేస్తే అనే విషయం మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంటుంది. చాలా ఇందులో బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రి మోడీ తనకు పెద్ద మొత్తాన తన పార్టీ అవసరాలకు ఎన్నికల సందర్భంలో డబ్బులు కావాలనుకుంటే తను ఏం చేస్తాడనంటే తన జేబు సంస్థలైన ఈడీని, సిబిఐని ఆ బడా పారిశ్రామికవేత్తల దగ్గరికి పంపడం జరుగుతుంది. గూండాగిరి చేయడం, బెదిరియడం, మీరు మా మోడీ మాట వినకపోతే లేకపోతే ఇన్ని కోట్ల రూపాయలు ఇవ్వకపోతే నీ మీద కేసు పెడతామని బెదిరించడంతో తను ఎస్బీఐకి పోతాడు. 1000 కోట్ల రూపాయల విలువ చేసే ఎలక్టోరల్ బాండ్ కొనుగోలు చేసి ఆ పర్టికులర్ పార్టీకి, ఆ బీజేపీకే కావచ్చు, బీఆర్ఎస్కే కానీ ఇవ్వడం జరుగుతున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఒక సామాన్య పౌరుడు ఏదైనా ఈ దేశంలో ఒక వస్తువు కొనాలంటే 5% నుంచి 28% జిఎస్టీ పేరు మీద డబ్బులు కడతా ఉంటాడు. కానీ ఇదే బడా పారిశ్రామికవేత్తలు, ఆదాని కావచ్చు, అంబానీ కావచ్చు, లేక మెగా కన్స్ట్రక్షన్ సంబంధించిన కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన వీళ్ళందరూ బాండ్ల రూపేణా బీజేపీ పార్టీకి 1000 కోట్ల రూపాయలు ఇవ్వడంతో వాళ్లకు ప్రాజెక్టులు ఇచ్చిన సందర్భంలో కావచ్చు, లేకపోతే ఏదైనా పరిశ్రమలు ఏర్పాటు చేసిన సందర్భంలో కావచ్చు, అనేక రకాల రాయితీలు కలగజేసి వాళ్లకు బెనిఫిట్ అయ్యే విధంగా చూస్తున్న సందర్భాన్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని కూడా మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. అతను కాంట్రాక్ట్ ఇస్తున్నాడా, లేకపోతే ఒక బిజినెస్ దారుడు ఇస్తున్నాడా, ఎవరు ఇస్తున్నారు అని అంటే ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తున్నదంటే రకరకాల పన్నుల రూపేణా కడుతున్న సామాన్య ప్రజల నుంచి మధ్యతరగతి వాళ్ళు
జిఎస్టీ పేరు మీద రకరకాల పనుల పేరు మీద కడుతున్న డబ్బును ఎలక్ట్రల్ బాండ్ పేరు మీద బీజేపీ పార్టీకి అక్రమంగా రాజ్యాంగ విరుద్ధంగా చట్టవిరుద్ధంగా రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు బీజేపీకి కావచ్చు ఇంకా మిగతా పార్టీలకు ఇస్తున్నారనంటే ఆ పైసా మనదనే విషయం మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. చాలా బాధాకరం విషయం. మనకు ఒక బీజేపీ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు వాళ్ళ విధానాలు వాళ్ళ పద్ధతులు వాళ్ళ అప్రజాస్వామిక రాజకీయ విధానాలు ఒక దిక్కు మనం వ్యతిరేకిస్తూనే ఉంటాం, వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాం. కానీ ఇండైరెక్ట్గా మనం కడుతున్న డబ్బులు వాళ్ళ చేతులకు పోతున్నాయి. మన ప్రజల అభిష్టానికి భిన్నంగా చట్టవిరుద్ధంగా రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా రాజకీయాలు చేస్తూ ఈ యొక్క దేశ ప్రజలు జీవించే హక్కును కాలరాస్తూ దేవుళ్ళ పేరు మీద దయ్యాల పేరు మీద పాలన చేస్తూ అమాయక ప్రజలను ప్రలోభపెట్టి మరోసారి ఎన్నికలో గెలవాలని కలలు కంటున్న మోడీ విషయం లోపల మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. మన కార్యక్రమాలు ఒక ప్రజలమైన మనం ప్రజాస్వామికవాదులమైన మనము ఏ రకంగా ఒక అప్రజాస్వామికంగా రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలిస్తున్న మోడీకి ఏ రకంగా బుద్ధి చెప్పాలనే విషయం మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తూ, ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున ఈ దేశంలో రాజకీయాలు చేయాలంటే డబ్బున్నవాడే అక్రమంగా వేల కోట్ల రూపాయలు సంపాదించిన వాడే రాజకీయాలు చేయాలనే ఒక దుస్థితి వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా ప్రొఫెసర్ కోదండరాం సార్ తెలంగాణ జనసమితి పార్టీ నడపాలనంటే మనమందరం ఒక కార్యక్రమాలు చేయాలనంటే మనం చేయలేకపోతున్నాం, మన ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నాం, కనీసం ఒక బ్యానరు కట్టలేని పరిస్థితి మనకు దాపరించింది. కానీ ఇలా మోడీకే కానీ బీఆర్ఎస్కే కానీ వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చిందో దయచేసి మనం అర్థం చేసుకొని మనం గ్రామ స్థాయిలో ప్రజల వద్ద పోయి వాస్తవ విషయాలు తెలియజేసి వీళ్ళు అక్రమంగా రాజ్యాంగ విరుద్ధంగా రాజకీయాలు చేస్తున్న అవలక్ష నాయకులను మరోసారి గెలవకుండా చూడాల్సిన అవసరం ఉందని